నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో మసాలా టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 2 కప్స్ పాలు, షుగర్ టేస్ట్కి సరిపడా, 2 to 3 స్పూన్స్ టీ పౌడర్, కొద్దిగా దాల్చిన చెక్క, సొంటి కొద్దిగా, జాజికాయ కొద్దిగా, 4 to 5 మిరియాలు, 4 to 5 ఇలాచి అండ్ 5 to 6 లవంగాలు. ఇప్పుడు మసాలా టీ తయారీ విధానం చూద్దాం. దాల్చిన చెక్క, సొంటి, జాజికాయ, మిరియాలు, ఇలాచి, లవంగాలు వీటన్నింటినీ దంచి పౌడర్ చేసుకోవాలండి. దానికోసం రోలులో ఫస్ట్ సొంటి వేసి మెత్తగా దంచుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు జాజికాయ, ఇలాచి, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క అన్ని స్పైసెస్ వేసి మెత్తగా దంచుకోవాలి. మీకు ఇందులో ఏదైనా స్పైసెస్ నచ్చకపోతే దానిని అవాయిడ్ చేసి మిగిలిన వాటితో మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ నిల్వ ఉంటుందండి. దీనిని మూత టైట్గా ఉన్న గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఒక గిన్నెలో 1 గ్లాస్ వాటర్, అలాగే టీ పౌడర్ వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకొని స్లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 1 స్మాల్ కప్ వాటర్కి 2 కప్స్ పాలు తీసుకున్నానండి. కొంతమంది 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటారు. ఇంకొంతమంది పాలు ఎక్కువ, వాటర్ తక్కువ, లేదా వాటర్ ఎక్కువ, పాలు తక్కువగా తీసుకుంటారండి. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా తీసుకోవచ్చు. చూడండి, టీ పౌడర్ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు పాలు, షుగర్, అలాగే ముందుగా దంచుకున్న మసాలా పౌడర్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. షుగర్ని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు టీని 4 నుంచి 5 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకోవడం వలన స్పైసెస్ ఫ్లేవర్స్ అన్నీ టీకి బాగా పడతాయి. ఈ టీ చాలా టేస్టీగా ఉంటుంది. సీజనల్లీ వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వీటి నుంచి మసాలా టీ మంచి రిలీఫ్నిస్తుంది. చూడండి, టీ బాగా ఉడుకుతుంది. టీ నుంచి మంచి అరోమా వస్తుందండి. సొంటి ఫ్లేవర్, అలాగే అన్ని స్పైసెస్ ఫ్లేవర్స్ చక్కగా తెలుస్తున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ అంచు ఉన్న స్టీల్ గ్లాస్లోకి ఫిల్టర్ని యూస్ చేసి టీని వడపోసుకోవాలి. ఇలా ఫస్ట్ అంచు ఉన్న స్టీల్ గ్లాస్లోకి టీని వడపోసుకోవడం వలన మనం సర్వ్ చేసుకునే కప్పులో టీ వేసుకునేటప్పుడు టీ కింద పడకుండా, అలాగే గ్లాస్ పైనుంచి కారకుండా నీట్గా కప్లో పడుతుంది. ఇప్పుడు గ్లాస్లోని టీని కప్లోకి పైనుంచి వేసుకుందాము. ఇలా పైనుంచి వేసుకోవడం వలన టీ పైన వైపు నురగలు వస్తాయండి. చూడండి, పైన నురగల వలన టీ చూడడానికి ఎంత బాగుందో. చూసారు కదండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ మసాలా టీని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.